నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇంగ్లాండ్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బీజేపీ క్విట్ ప్రోకో కేజ్రీవాల్ ను ఇరికించినందుకే మాగుంటకు టికెట్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్ ఎంపీ సంజయ్ ప్రతిరోజు ఓ ప్రత్యేకమే జనంలో జగన్ అన్న అని పిలిచే వారికి నేనున్నానంటూ జనంతో మమేకమవుతున్న ఏపీ సీఎం బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక సందేశం ధోని బ్యాటింగ్ కు రాకుండా కమిన్స్ కుట్ర జడేజా రనౌట్ ఆపీలో వెనక్కి తీసుకున్న కెప్టెన్ టిల్లు 2 బ్యాచ్ తో జూనియర్ ఎన్టీఆర్ సిద్ధు జొన్నలగడ్డ టీం క్రేజీ అప్డేట్ హైదరాబాద్ లో జీవితకాల గరిష్టానికి బంగారం ధరలు తులం 71,000కు పైనే బ్రిటన్ ప్రధానమంత్రి యూకే పీఎం రిషి సునాక్ క్రికెట్ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో క్రికెట్ పై తనకున్న ప్రేమను ఆయన వ్యక్తపరిచారు. పలు సందర్భాల్లో క్రికెట్ ఆడిన వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మరోసారి ఆయన క్రికెట్ ఆడారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో సరదాగా బ్యాట్ పట్టారు. సునాక్ శుక్రవారం లండన్లోని ఓవర్ క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించారు. అక్కడ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో సమావేశమయ్యారు. అనంతరం ఆటగాళ్లతో కలిసి నెట్ సెషన్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ జేమ్స్ అండర్స్మ సహా ఇతర ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిషి సునాక్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. I was catching practice. I was just, that's the. Chris agreed. Chris, this person who caught the ball. Yeah, exactly. He's going to have a bat. Jimmy's going to bowl some rockets, and then we're going to swap right into it. Yeah, Jimmy's not going to bowl some rockets. Let's just be crystal clear. Well done, you. Oh, well. I'll just stay here for the rest of the day, so you tell the office I'll be back later. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఇరికించేందుకు బీజేపీ నాయకత్వం కుట్రలు చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. బెయిల్పై విడుదలైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులతో బీజేపీ క్విట్ ప్రోకోకు పాల్పడిందని అన్నారు. అందులో భాగంగానే ఏపీలోని ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బీజేపీ మిత్రపక్షం టీడీపీ నుంచి లోక్సభ టికెట్ వచ్చిందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తనకు షాకోస్ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ మంత్రి ఆప్ సీనియర్ నేత ఆతిశీ మండిపడ్డారు. ఈడీ ఏమైనా అధికార పార్టీ బీజేపీ అనుబంధ సంస్థ అని ప్రశ్నించారు. తనకు బీజేపీలో చేరాలని లేదా ఈడీ చేతిలో అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ నేతలు తనను బెదిరించారని ఆతిశీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం గురువారం నోటీసులు ఇచ్చింది. भाजपा के नेताओं के घर पे क्या बीजेपी के शीर्ष नेतृत्व को जाने बगैर 55 करोड़ रुपए मिल गए? उनको मालूम नहीं है 55 करोड़ रुपए पहुंच गए उनको? इस शराब घोटाले पे क्या कार्रवाई की ईडी ने, सीबीआई ने? आप बताइए मुझे। गोवा इलेक्शन, गोवा इलेक्शन, गोवा इलेक्शन। जब मैंने आपको बता दिया जिन लोगों ने केजरीवाल का नाम लिया, कैसे लिया, कितने दबाव में लिया
और पहले क्या बोला बाद में क्या बोला ये सारा कुछ बता दिया, तो उसमें गोवा की कहानी तैयार करो कि जो कोई भी झूठी कहानी तैयार करो, इसका क्या लेना देना है? और कोई प्रश्न? सर ये भी अब तर्क लगाया जा रहा है कि आपके खाते में, क्योंकि जो पूरा ईडी का इन्वेस्टिगेशन है, दावा है 100 करोड़ का किकबैक, 45 करोड़ गोवा में, तो चुनावों के बाद आम आदमी पार्टी का खाता फ्रीज किया जा सकता है क्योंकि बेनिफिशियरी आप कह रहे हैं कि भारतीय जनता पार्टी का खाता सीज किया जा सकता है? मुझे ऐसा नहीं लगता, क्योंकि 55 करोड़ की रिश्वत तो उनको मिली है, उनके खाते में गई है। गड्डियां गिनी है भाजपाइयों ने 55 करोड़ की। तो मैं तो कहता हूं, जो जितना बड़ा भ्रष्टाचारी वो उतना बड़ा पदाधिकारी, ये है भारतीय जनता पार्टी का नारा। जो जितना बड़ा भ्रष्टाचारी वो उतना बड़ा पदाधिकारी, ये है भारतीय जनता पार्टी का नारा। और कोई प्रश्न? अपने उन बयानों का जिक्र किया जिनको ईडी ने कंसीडर नहीं किया है, तो क्या इस मामले को लेकर आप लोग कोर्ट जाएंगे कि कोर्ट उस केस कोर्ट में आ गए ना? ओहो, आप लोग अपील कर, आप सुन नहीं रहे फिर मेरी बात। ईडी ने अपने बयानों की एक चार्जशीट बनाई और उन्होंने दिखा। ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. మధ్యాహ్నం కావలి సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. కడప నుంచి నెల్లూరు వరకు ఏ జిల్లా చూసినా, ఏ పల్లె చూసినా అడుగడుగునా బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. మధ్యాహ్నం కావలి సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. కడప నుంచి నెల్లూరు వరకు ఏ జిల్లా చూసినా, ఏ పల్లె చూసినా అడుగడుగునా బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలు ఇవి. ప్రజలతో ఆయన ఎలా కనెక్ట్ అవుతున్నారో చాటే దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అభివాదం పోటెత్తుతుంది, ఆత్మీయత ఆహ్వానం పలుకుతుంది. అభిమాన నేత పలకరింపు కోసం కొందరు, కష్టాలు చెప్పుకునేందుకు ఇంకొందరు. సీఎం జగన్ బస్సు యాత్రలో దృశ్యాలు ఆసక్తి రేపుతున్నాయి. జీవితం అనే ప్రయాణంలో వయస్సుతో పాటు అనుభవాన్ని సంపాదించి తరువాత తరం కోసం తనువుని కండని కరిగించి మరీ కష్టపడి అలసట అనే బరువుని మోస్తూ నీరసించి నిలవటానికి నడవడానికి కూడా ఆధారపడే కొందరు కాయకష్టం చేద్దామని అనుకున్నా అరిగిపోయిన వారి కండరాలు కూడా వారికి సత్తువ ఇవ్వలేనప్పుడు మూలన కూర్చుని మనసుని బాధ పెట్టుకుంటూ మనుగడ సాగిస్తూ ఉంటారు. మందులు మాకులు కొనటానికి కూడా ఎవరు సహాయం చేస్తారా అని ఆర్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఏదో వారి జీవితాలకి తోడ్పాటు ఇవ్వాలి అని ప్రభుత్వం పెన్షన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే గడిచిన కాలంలో 2014 నుంచి 2019 మధ్య వారికి దక్కాల్సిన పెన్షన్ పథకం యొక్క పెత్తనం మొత్తం జన్మభూమి కమిటీల చేతిలో పెట్టింది గత ప్రభుత్వం. అది కూడా ఏదో వారి సొమ్ము లేదా ఆస్తి కరిగించి ఇచ్చినట్లు పెన్షన్ అందుకోవాల్సిన పెద్దవారిని, వికలాంగుల్ని వారి కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ ఎండకు ఎండేలా, వానకు తడిసేలా, వీళ్లకి మెళుకు వచ్చినప్పుడు లేదా వారి మనసుకు నచ్చినంత ఏదో కారుణ్య దానంలా చిటికెన వెలి విదిలించి గుప్పెళ్లతో వారు సంచులు నింపుకున్నారు. వీళ్లు చూస్తే అసలే బలహీనులు, దానికి తోడు భయస్థులు. ఏమీ అనలేక నలిగిపోయారు. వీరి జీవితాలు చూసిన జగన్ చలించిపోయి తాను వస్తే పెన్షన్ పెంచుకుంటూ పోతాను అనగానే హడావిడిగా వారు పెంచారు. ఎన్నికలయ్యాక నేను మీ బిడ్డని అనే జగన్ నిజంగా వారి ఇంటి బిడ్డలా ఆలోచించి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి నెల మొదటి రోజున సెలవైనా సరే పెద్దవారైన అవ్వాతాతలకి పెన్షన్ ఇంటి వద్దకే చేరేలా చేశారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6న స్థాపించడం జరిగింది. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 44 ఏళ్ల బీజేపీ ప్రయాణాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇన్నేళ్లుగా తమ కఠోర శ్రమ, పోరాటం, త్యాగాలతో పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లిన బీజేపీలోని మహానుభావులందరికీ నివాళులర్పించే రోజు ఇది. నేషన్ ఫస్ట్ అనే మంత్రంతో
నిబద్ధతతో ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్న బీజేపీ దేశంలో అత్యంత ఇష్టమైన పార్టీ అని, ఇందుకోసం కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు అభినందన అంటూ మోదీ పేర్కొన్నారు. బీజేపీ తన అభివృద్ధి దృక్పథం, సుపరిపాలన, జాతీయవాద విలువలకు ఎల్లప్పుడూ అంకితమై ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రధాని మోదీ 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పగలు రాత్రి శ్రమిస్తున్న కార్యకర్తలే బీజేపీకి అతిపెద్ద బలమన్నారు. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసి 21వ శతాబ్దంలో భారతదేశానికి బలమైన నాయకత్వాన్ని అందించగల సత్తా ఉన్న పార్టీగా బీజేపీని చూస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్రమైన లేదా రాష్ట్రమైన బీజేపీ సుపరిపాలనను పునర్నిర్మించిందన్నారు. మోదీ పార్టీ ప్రణాళికలు, విధానాలు దేశంలోని పేద, అణగారిన సోదరీమణులకు కొత్త బలాన్ని ఇచ్చాయని, దశాబ్దాల తరబడి అట్టడుగున ఉన్న ప్రజలు బీజేపీలో తమకు పెద్ద ఆశా కిరణాన్ని చూశారన్నారు. తమ బలమైన గొంతుకగా బీజేపీ ముందుకు వచ్చింది. ఎల్లప్పుడూ మొత్తం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఇది ప్రతి భారతీయుడి జీవితాన్ని సులభతరం చేసిందన్నారు ప్రధాని మోదీ. అవినీతి, ఆశ్రిత పక్షపాతం నుంచి దేశాన్ని విముక్తం చేస్తున్నామని, అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని భారతీయ జనతా పార్టీ కృత నిశ్చయంతో ఉందని మోదీ అన్నారు. దశాబ్దాలుగా పాలించిన పార్టీలు ఈ రాజకీయ సంస్కృతిని దేశానికి గుర్తింపుగా మార్చుకున్నాయి. కొత్త భారతదేశంలో స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన కారణంగా అభివృద్ధి ప్రయోజనాలు నేడు ఎటువంటి వివక్ష లేకుండా చివరి దశలో ఉన్న పేదలకు చేరుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. साथियों, चूरू में भाई देवेंद्र झांझड़िया जी, झुंझुनू में शुभकरण चौधरी जी, सीकर में स्वामी सुबेदानंद सरस्वती जी, मैं आज आपके पास उन सब के लिए आशीर्वाद मांगने आया हूं। और आप में से बहुत कम लोगों को पता होगा, मैं आज बता देना चाहता हूं, चूरू में जो उम्मीदवार है देवेंद्र और दिल्ली में है नरेंद्र। आप में से बहुत कम लोगों को पता होगा, देवेंद्र के साथ मेरा बहुत पुराना निकट नाता रहा है। और जब मैं देवेंद्र को पहली बार मिला, जब मैंने उसकी मां की बातें सुनी, मेरे मन को छू गया कि मेरे देश की आन बान के शान के लिए शेखावटी की गरीब मां, अनपढ़ मां, अपना बेटा जिसका शरीर मुसीबतों से गुजारा करने वाला शरीर है, लेकिन उसको भी दुनिया में देश का नाम रोशन करने के लिए मां प्रेरित करती है। और देवेंद्र भी गरीबी की परवाह किए बिना जी जान से जुट करके भारत का सम्मान बढ़ाया है। देवेंद्र को टिकट देने के पीछे मोदी का मकसद यही था कि जो गरीब मां का बेटा होता है उसके सपने भी पूरे होने चाहिए। సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, స్థానికురాలనైనా నన్ను గెలిపిస్తే విశాఖ ఉక్కు రైల్వే జోన్ వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికల కోడ్ తేదీ ప్రకటించడంతో విశాఖలో అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మనతో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బొత్స ఝాన్సీ గారిని అడిగి ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుందో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముఖ్యంగా అంతకుముందు మీరు విజయనగరం నుంచి పోటీ చేశారు, విజయనగరం బొబ్బిలి నుంచి. ఇప్పుడు విశాఖ నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటి? ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? గతంలో మెట్టినింట్లోని చేయడానికి నాకు అవకాశం ఆ రోజు కల్పించారు.
అలా విజయనగరం బొబ్బిలి ఎంపీగా నేను ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నా స్వంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు నాకు చేయడానికి విశాఖపట్నం ఆడబడిచిగా నాకు అవకాశాన్ని కల్పించి ఒక బీసీ మహిళకి ఈరోజు అవకాశం కల్పించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి నేనైతే వారు ఇచ్చిన దాన్ని నేను ఒక నిజంగా ఈ పుట్టినూరికి రుణం తీర్చుకునే భాగ్యాన్ని ప్రజల ద్వారా తప్పకుండా ఇక్కడ కూడా చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. నేనైతే ఇది ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగానే నేను భావిస్తున్నాను. విశాఖలో ప్రధానమైన సమస్యలు ఉత్తరాంధ్రకి అటు స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ రైల్వే జోన్ కానీ దాని మీద ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారు? స్టీల్ ప్లాంట్ గురించి ప్రత్యేకించి అది ఎంతమందో వారి ప్రాణత్యాగంతో మన స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నది. దాన్ని పూర్తిగా ఈవేళ ప్రజల పక్షాన్ని ఉండాల్సిన స్టీల్ ప్లాంట్ మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఈవేళ పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ చేయడానికి మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. కావున దీనికి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కానీ అలాగే మా పార్టీ స్టాండ్స్ కానీ మేమందరం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడే వారంగా ఇది ప్రైవేటీకరణకి పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన్ని అది ఉండేటట్టుగా ఈవేళ పబ్లిక్ సెక్టార్లో ఉండేటట్టుగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేయటమే కాదు ఎటువంటి భీమిలి నియోజకవర్గంలో మళ్లీ చంద్రబాబు నాయకత్వం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన నివాసంలో నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు గంటా సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. భీమిలి కూటమి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన తరువాత ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల నుంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. ఆనందపురం తనకు కలిసొచ్చే మండలమని ముగ్గురు సర్పంచులు, వార్డు సభ్యులు సుమారు 200 మంది టీడీపీలో చేరారన్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఈ రోజు నుంచి వారంతా టీడీపీ కుటుంబ సభ్యులని, భవిష్యత్తులో గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 151 స్థానాలు వైసీపీకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టాక 85% హామీలు అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి లేదు, పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చెందిందో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి, ఎందుకంటే ఆలస్యమైంది. ఫ్లైట్ ల్యాండింగ్ కొంత లేట్ కావడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. అందరూ క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చూశారు, భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరంగతం పాడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి, మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన, భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ.
నడిసంద్రంలో బోటు తగలబడిపోయిన సంఘటనపై అన్ని వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటనలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుల్ని అధికారులు కేజీహెచ్కు తరలించి వైద్యం చేయిస్తున్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎం భరత్ జాలర్లను పరామర్శించారు. గాయాల పాలైన వారిలో కొంతమంది ఐసీయూలో ఉన్నారని తెలుసుకుని వారి పరిస్థితిపై కేజీహెచ్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిన్న సాయంత్రం మీ అందరికీ ఈ బ్యాడ్ న్యూస్ అందుకొచ్చింది. ఫిషింగ్కి వెళ్ళిన బోట్లో 9 మంది మత్స్యకారులు ఉన్నందుక ఇంజిన్ కాలిపోవడం వల్ల ఏదో బ్లాస్ట్ లాగా జరిగిందంట. ఆ బర్న్స్లో 9 మంది ఫిషర్మెన్ అందరూ బాగా డ్యామేజ్ అయ్యారు. ప్రత్యేకంగా వాళ్ళల్లో 5గురికి చాలా సీరియస్ బర్న్స్ అయినాయి అన్నారు. ఇవాళ మేము వాళ్ళని విజిట్ చేసి అసలు వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది అని చెక్ చేయడానికి కేజీహెచ్ హాస్పిటల్ గంటి బాబ్జీ గారు నేను రావడం జరిగింది. అయితే లోపల ఐసీయూలో లిమిటెడ్గా మా లీడర్ మమ్మల్ని చూస్తే ఇద్దరికి 68% బర్న్స్, ఒకరికి 80% పైగా బాడీ బర్న్స్ ఉండి చాలా బ్యాడ్గా ఉన్నారు. అంటే బాడీ ఫంక్షన్స్ కూడా ఇంకా యూరిన్, ఫుడ్, గ్లూకోజ్ కూడా అంతా డైరెక్ట్ పైప్ ద్వారానే అందజేస్తున్నారు. అయితే ఇంకా వాళ్ళు వెంటిలేటర్ సపోర్ట్కి వెళ్ళలేదు. కానీ 80% ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ చాలా ఎక్కువ. వాళ్ళు ఫుల్ రికవరీ చేస్తారా లేదా అనేది డాక్టర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ మిగతా 2 రికవరీ చేసే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా 6గురు ఈ ఐసీయూలో కాకుండా బర్న్స్ వార్డులో ఉన్నారు, వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు. ఫిషర్మెన్ మత్స్యకారులు వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టారా యాక్సిడెంట్ అయిందని, లేకపోతే చుట్టుపక్కల ఏదైనా బోట్ నుండి పెట్టారో తెలియదు. కానీ కోస్ట్ గార్డ్ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ బోట్లో ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల కొంతవరకు వీళ్ళని ఇప్పుడు దాకా కాపాడుకోగలిగాను. వాళ్ళ కేజీఎస్లో కూడా మీకు ఏదన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే కాదంటే మేము పూర్తిగా ఏం సేవలు కంటే అందజేస్తారని చెప్పారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ 80% ఉన్న వాళ్ళు కూడా బతకాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మీ పార్టీ తరఫున ఈ క్షతగాత్రులు తప్పకుండానండి. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ ఇవాళ కావాల్సింది ఏంటంటే మంచి మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి బట్టి ఏం చేయాలనేది మేము కూడా ఫస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతాము. ప్రభుత్వం చేసిన దాన్ని బట్టి ఏదైనా గ్యాప్ ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మత్స్యకారు బోట్లు కాలిపోయినప్పుడు స్వతహాగా మా పార్టీ తరఫు నుంచి, దాని తర్వాత జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా అట్లాంటిది ఏదైనా నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చినప్పుడు గ్యాప్ వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా చేస్తాం. మేము ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది. సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. ఉప్పల్లో విజయ కేతనం ఎగురవేసిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో శివం దూబే బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు, అంజిక్య రహానే 35-30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్, రవీంద్ర జడేజా 31 నాటౌట్, 23 బంతుల్లో 4 ఫోర్లు రాణించారు. అనంతరం లక్ష్యాన్ని సన్ రైజర్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో ఐడెన్ మార్ క్రమ్ బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్, అర్ధశతకం చేశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ 37, 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు, ట్రావిస్ హెడ్ 31, 24 బంతుల్లో 3 ఫ్లోర్లు, 1 సిక్స్ దూకుడుగా ఆడారు. Another dot ball. Did he come in the way intentionally? I'm not so sure. He just turned around. Was there an appeal? టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు డీజే టిల్లు స్క్వేర్ టిల్లు 2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. డీజే టిల్లు తర్వాత మరోసారి అదే మ్యాజిక్ ను క్రియేట్ చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు సిద్ధు. నరుడా డో నరుడా ఫేమ్ మల్లిక్ రామ్ డైరెక్టర్ చేసిన టిల్లు 2 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం 96.6 కోట్లు వసూలు రాబట్టి 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యే దిశగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సిద్ధు అండ్ టీం ఏప్రిల్ 8న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రెస్ మీట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వార్తతో ఫుల్ ఖుషి అవుతున్నారు తారక్ టిల్లు అభిమానులు.
ఇంతకీ టిల్లు 2 నుంచి తారక్ ఏం చెప్తాడోనని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు. టిల్లు 2 ఓపెనింగ్ డేనా 23 కోట్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. టిల్లు 2 నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ మొత్తానికి సేల్ అయ్యాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 15 కోట్లకు కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ ను మా టీవీ దక్కించుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి 15 కోట్లు పలికాయి. ఈ లెక్కన కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ 30 కోట్లు పలికాయంటే టిల్లు 2 క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడి ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 71,000కు పైనే పలుకుతుంది. శనివారం నాడు హైదరాబాద్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి విలువ మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 71,290గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 65,350గా ఉంది. పెండిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వస్తుండటంతో దేశీయ మార్కెట్లో ధరలు రోజుకింత పెరుగుతూ ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 71,440 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 65,500గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,290 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 65,350గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర 71,290 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 65,350గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,160 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,150 పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 82,000కు పైనే పలుకుతుంది. హైదరాబాద్లో కిలో వెండి 84,900గా ఉంది. ఢిల్లీలో 83,500, ముంబైలో 83,500, చెన్నైలో 87,000, బెంగళూరులో 82,000 వద్ద వెండి ధరలు కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంగ్లాండ్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. బీజేపీ క్విడ్ ప్రోకో, కేజ్రీవాల్ ను ఇరికించినందుకే మాగుంటకు టికెట్, సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్ ఎంపీ సంజయ్. ప్రతిరోజు ఓ ప్రత్యేకమే, జనంలో జగన్ అన్న అని పిలిచే వారికి నేనున్నానంటూ జనంతో మమేకమవుతున్న ఏపీ సీఎం. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక సందేశం. ధోని బ్యాటింగ్ కు రాకుండా కమిన్స్ కుట్ర, జడేజా రనౌట్ ఆపీలో వెనక్కి తీసుకున్న కెప్టెన్. టిల్లు 2 బ్యాచ్ తో జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ టీం క్రేజీ అప్డేట్. హైదరాబాద్ లో జీవితకాల గరిష్టానికి బంగారం ధరలు, తులం 71,000కు పైనే. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.